హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను ఫుడ్ అనేది తింటున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? అన్నం అనేది కొంచెం ఎక్కువనే వేసేసుకున్నాను. ప్రాన్స్ ఫ్రై, అలాగే పప్పు అనమాట. ఇప్పుడైతే ఫ్రై చేసుకొని కొంచెం తిన్న తర్వాత నేను పప్పు అనేది వేసుకొని తినేస్తాను. సో చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈరోజు లంచ్ అనేది ఏం చేసి, డిన్నర్ టైం కాదండి, ఇది లంచ్ టైం అనమాట. సో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు, కానీ చేస్తాను. వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ అనేది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమంటారు, సాల్ట్, అలాగే కారం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. అలాగే ఈ కర్రీది కూడా నేను వీడియో అనేది తీసానండి. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి ప్రాన్స్ ఫ్రై అనేది చేసుకున్నప్పుడు కర్రీలా కాకుండా మనం ఓన్లీ ఇలా ఫ్రై అనేది చేసుకున్నప్పుడు మనకి ఇందులో ఓన్లీ మనము చారు కానీ, పప్పు కానీ, అలాగే టమాటా చారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా ఫ్రై చేసుకుంటే. ఇలా ఉట్టిది అనేది తినలేమన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఇది ఫ్రై అనేది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటైతే కాంబినేషన్ చేసుకున్న తర్వాతనే ఈ ఫ్రై అనేది చేసుకోండి. ఓకేనా? చాలా చాలా బాగుంది. నేను తొందరలోనే మా బాబుతో ఫుడ్ పోటీ అనేది పెట్టుకొని ఎవరు టైంకి అనేది తింటారు అనేది నేను వీడియోస్ అనేది చేయాలి అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియో అనేది చూసిన వాళ్ళు ఎవరైనా సరేనండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే యూట్యూబ్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది. మంచి కంటెంట్తో రండి. ఓకేనా ఫ్రెండ్స్? మన దగ్గర కంటెంట్ అనేది ఉంటే ఎప్పటికైనా సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. కొన్ని మనకి చిన్నగా ఉన్న రొయ్యలు ఏంటంటే మంచిగా క్రిస్పీగా అనేది అయినాయి అన్నమాట. సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది. మనం ఇది ఫ్రై అనేది అలవాటు ఉన్న వాళ్ళు మనము సాంబార్ అలా ఏమి కూడా లేకుండా కూడా తినేసొచ్చు అనమాట నా లెక్క.
సూపర్. మనము తినేటప్పుడే ముక్కలు కానీ ఇలా చెంపలు అది దోమలు కుట్టినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, చిదరగా. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఎంతమందికి నాలా అనిపిస్తుంది అనేది. మనం ఎప్పుడైనా ఎక్కువ ఇష్టంతో అనేది తిన్నప్పుడు కానీ, అలాగే బాగా ఆకలేసి తినేటప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గోరింటాకు పెట్టుకుని అనిపిస్తుంది. మనం పిండి కలపడము ఇట్లా కలిపేసి మనం వంటలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, పిండి వంటలు కానీ ఇలా, అది మనం ఇట్లా చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మనకి అలా అనేది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఎప్పుడైనా? కామెంట్ చేయండి. కొంచెం కారం అనేది ఎక్కువనే వేసానండి, ఎందుకంటే మనకి నీసులో అనేది కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట, స్మెల్ అనేది రాకుండా. ఫుడ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. నేనైతే ఒకప్పుడు బాగా తినేదండి, ఈ మధ్యన వెయిట్ ఎక్కువవుతున్నానని చెప్పేసి తినడం మానేసిన తర్వాత ఇంకా ఎక్కువవుతున్నాను అనమాట. సో అందుకనే మంచిగా మళ్ళీ పుష్టిగా తినడం అనేది అలవాటు చేసుకుంటున్నాను. అలాగే ఈ కర్రీ అనేది కూడా నేను వీడియో అనేది పెడతాను. ఈ వీడియో అప్లోడ్ చేసేదానికంటే ముందే పెట్టొచ్చు, లేదంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను పెట్టొచ్చు, చూడండి. ఓకేనా? సూపర్ ఉంది. వీడియో అనేది మరీ లెంతీ అయిపోతుంది, కానీ ఫాస్ట్గా అనేది తినడానికి రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు అంటే, నేను తినడమే స్లో, ఇంకా స్లో తింటున్నానండి. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగా ఉంది. ఈరోజైతే బ్లాగ్ అయితే ఇదేనండి. అలాగే మీరందరూ కూడా
వీడియోస్ అనేది చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మంచి మంచి విషయాలు అనేది మధ్య మధ్యలో వీడియో మధ్య మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, మీకు ఏమన్నా ఉపయోగపడితే నా వీడియోస్ అనేది సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా.